మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధులు, ఆ మహోన్నతుడైన దేవుని ఆరాధించే పరిశుద్ధులే మరి రాజ్యాధికారమును వాళ్ళు పొందుకొని యుగ యుగములు యుగాంతము వరకు వాళ్ళు రాజ్యమేలుదరంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహోన్నతుడైన దేవుని పరిశుద్ధులు. ఎవరి పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనమే. ఆమెన్ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా ప్రభు మార్చాడు. దేవుని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్య ప్రక్షాళన ఎవరికైతే జరుగుతుందో, వాక్యం అనే ఉదక స్నానం ఎవరికైతే జరుగుతుందో, వాక్యము చేత ఎవరైతే తమను తాము శుద్ధి చేసుకుంటున్నారో వాళ్ళే పరిశుద్ధులు. పరిశుద్ధాత్మని చేత ఎవరైతే నడిపించబడతారో వీళ్ళందరూ పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యమేలుతారంట. ఆమె చెప్పండి గట్టిగా. రాజ్యాన్ని ఏలాలన్నా, ప్రపంచాన్ని పరిపాలించాలన్నా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధులమై ఉండాలని, మహోన్నతుడైన దేవుని పరిశుద్ధులుగా మనం మారాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా బైబిల్ ఇలా చెప్తుంది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతలు ఎప్పుడైనా కానీ ప్రియులారా మనం దేవుని గురిగా పెట్టుకోవాలి. మనుషుల్ని మన గురిగా పెట్టుకుంటే మనుషుల్లో కొన్ని పర్యాయ లోపాలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. సరే 99% వాళ్ళు పర్ఫెక్ట్గా బ్రతికిన ఒక 1 పాయింట్లో మిస్ అవ్వచ్చు. మోషేలాగా సాత్వికులుగా బ్రతకొచ్చు, సమూయేలాగా ప్రార్థన పరులుగా మనం బ్రతకొచ్చు, ఏలియాలాగా మనం ప్రార్థన చేయొచ్చు, దావీదులాగా దేవునికి హృదయానుసారులుగా మనం బ్రతకొచ్చు, సొలొమోనుగా దేవునికి ప్రియులుగా మనం బ్రతకొచ్చు, దానియేలాగా బహుప్రియుడుగా మనం బ్రతకొచ్చు. కానీ పరిశుద్ధత అనే విషయం వచ్చేసరికి నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి.